स्वराट पौत्रं विनयिना आत्मनः सुसमं गुणैः तोयनीव्याः पतिं भूमे अभ्यसिञ्चद्गजाह्वये स्वराट पात्रं विनयमौतं मौना आत्मानं सुसमं गुणैः तोयनीव्याः पतिं भूमे अभ्यसिञ्चद्गजाह्वये आत्मानः सुसमं गुणैः तोयनीव्याः पतिं भूमे अभ्यसिञ्चद्गजाह्वये स्वराट चक्रवर्तिगा पौत्रं मनुमनि विनयिनं सुशिक्षितुडैन आत्मनः तनतो सुसमं सर्वविधमुల సమానమైన గుణైః గుణములు కలిగిన తోయనీవ్యాః సముద్ర పర్యంతమైన పతిం పతిగా భూమేః భూమికి అభ్యసించ రాజ్యాభిషిక్తిని చేసెను గజాహ్వయే హస్తినాపురమున. అనువాదం. పిదప అతడు సుశిక్షితుడును మరియు గుణశాలీను అగు తన పౌత్రుని సముద్ర పర్యంతమగు భూమికి చక్రవర్తిగా మరియు ప్రభువుగా హస్తినాపురం నందు రాజ్యాభిషక్తిని చేశాను. అనువాదం. పిదప అతడు సుశిక్షితుడును మరియు గుణశాలియును అగు తన పౌత్రుని సముద్ర పర్యంతమగు భూమికి చక్రవర్తిగా మరియు ప్రభువుగా హస్తినాపురమునందు రాజ్యాభిషిక్తిని చేసెను. భాష. సముద్ర పర్యంతమగు భూమి అంతయు హస్తినాపుర రాజు యొక్క అధీనమున ఉండేటిది. ధర్మరాజు తన వలనే యోగ్యుడును మరియు పౌత్రుడును అగు పరీక్షితుడకు ప్రజల ఎడ రాజు కర్తవ్యమును తెలియజేయచ్చు రాజ్యపాలమునందు చక్కని శిక్షమును కూర్చును. ఆ విధముగా ధర్మరాజు భగవద్ధామమును చేరుటకు పూర్వమే అతని సింహాసనమున పరీక్షిత్తు అభిషిక్తుడయ్యను. పరీక్షిత్ మహారాజు విషయమున ప్రయోగింపబడిన వినయనం అను పదము మిగుల ప్రధానమైనది. హస్తినాపుర రాజే ప్రపంచమంతటికి చక్రవర్తిగా అంగీకరింపుడు కారణమేమి? ప్రపంచ జనులందరూ చక్రవర్తి పాలనయందు సుఖముగా ఉండినంటే దానికి కారణం. ధాన్యము, పండ్లు, పాలు, ఔషధులు, విధములైన మనులు, ధాతువుల వంటివే కాక ప్రజలకు కావలసిన ప్రకృతి ఉత్పత్తులు పుష్కలముగా ఉండుటచే ప్రజలందరూ ఆనందంతో ఉండేవారు. అంతేగాక దేహ తాపముల నుండి, మనోక్షోభముల నుండి, ప్రకృతి మరియు ఇతర జీవుల నుండి కలగతను వారు విడివడి ఉండిరి. రాజకీయ కారణములు మరియు ఆధిపత్యము కొరకు అడపాదడప రాజుల నడుమ యుద్ధములు సంభవించినను జన సామాన్యము మాత్రము సర్వవిధముల ఆనందముతో జీవించిన కారణమున వారి యందు అసంతృప్తి మరియు క్రోధములు పొడసూపలేదు. ప్రతి ఒక్కరును అత్యున్నత జీవిత లక్ష్యమును పొందడు విషయమున సుశిక్షితులై ఉండేది. తత్కారణమున సామాన్య విషయములపై కలహింపకూడదనటి విషయమున వారు జ్ఞానవంతులై ఉండేది. కానీ కలియుగ ప్రభావముచే రాజు మరియు ప్రజల శుభ లక్షణములన్నీ నశించి ఉండుటచే వారివరి నడుమ ఒక గంభీర వాతావరణము వృద్ధి అయినది. అయినప్పటికీ పాలకుడు మరియు పాలింపబడు వారి నడుమ వైషమ్యములు పొడసూపి ఉన్న నేటి కాలమునందును ఆధ్యాత్మిక వాతావరణము మరియు భగవత్ చైతన్యము నెలకొనుటకు చక్కని అవకాశం కలదు. అది ఏ కలియుగపు ఒక విశేష లక్షణం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః.
नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी इति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे. సో ఇక్కడ ఎవరిని ఉద్దేశించే శ్లోకం. పిదప అతడు సుశిక్షితుడును మరియు గుణశాలి నాగు తన పౌత్రుని. అతడు అంటే ఎవరు? యుధిష్ఠిరుడు. అర్జునుడు అంటాడు, శ్రీకృష్ణ భగవానుడు తన అవతారమును పరిసమాప్తి అతను అవతారాన్ని ముగిస్తాడు. అప్పుడు అర్జునుడు చెప్తాడు, శ్రీకృష్ణుడిగా తన అవతారాన్ని పరిసమాప్తించినాడు. దాని తర్వాత మరి రాజ్యాన్ని చూసుకోవాలి మనకు ఇక్కడ. అందుకే యుధిష్ఠిరుడు ఏం చేస్తాడు, పాండవుల వల్ల ఎవరింక మునిమానవుడు పరీక్షిత్ మహారాజ్. పరీక్షిత్ మహారాజుకి ఆ పేరు అట్లా వస్తుంది, పరీక్షిత్ అంటే తనను ఎవరు రక్షించారు. తన తల్లి గర్భాన నుండి ఒక వ్యక్తి వచ్చి ఆ బ్రహ్మాస్త్ర యొక్క ప్రభావం నుండి దాని నుండి వెలువడిన అత్యంత వేడి ఉష్ణశక్తి, దాని నుండి ఎవరు తనను కాపాడినారని చెప్పి అతను తల్లి గర్భం నుండి బయటకు వచ్చాక అందరినీ పరీక్షగా చూస్తుంటాడు, ఎవరు ఆ వ్యక్తి. అందుకే అతనికి పరీక్షిత్. సో యుధిష్ఠిరుడు ఏం చేస్తాడు, పరీక్షితుని మరి పట్టాభిషిక్తుని చేయాలి రాజ్యాన్ని. ఎందుకంటే ప్రజలందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఒక రాజు కావాలి. మరి దానికి రాజు అంటే ఇతరుల మనం ఇప్పటి లెక్కగా రాజు అంటే ప్రస్తుతం ఏంటి ఎలక్షన్, ఇప్పుడు ఎలక్షన్ జరుగుతాయి అంతే. కొందరు అంటారు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసిందంటారు కొందరు. సో రకరకాల ఇప్పుడు ఎవరు గెలుస్తారు ఏంటన్నది కేవలం ధర్మం మీద వారి క్యారెక్టర్ కానీ దాని మీద గ్యారంటీ లేదు. మతం, డబ్బు, అధికారం, ఇన్ఫ్లుయెన్స్, తర్వాత మళ్ళీ క్యాస్ట్, రేస్, ఇవన్నిటిని అన్నీ కలిపితే ఎవరికి బాగా నచ్చితే వాళ్ళు గెలుస్తారు. అంతే తప్పించి వాళ్ళ ధర్మం పాలిస్తాడా, ప్రజలను బాగా సేవ చేస్తాడు అనేది కారణం కాకపోవచ్చు, అవ్వకపోవచ్చు. కానీ ఇంతకుముందు అట్లా కాదు. ఇంతకుముందు రాజు అంటే అది కూడా మళ్ళీ పాండవుల వంశం అంటే రాజు అంటే రామరాజ్యం. సో అటువంటి శిక్షణ కావాలి. మరి ప్రజలను సొంత బిడ్డల్లాగా ఎవరు చూసుకుంటారు, అటువంటి వ్యక్తి ఒక్కొక్క కావాలని చెప్పి అతనికి శిక్షణ ఇచ్చి తన పౌత్రుని సముద్ర పర్యంతముకు భూమికి చక్రవర్తిగా మరియు ప్రభువుగా హస్తినాపురం నందు రాజ్యాభిషేక్తుని చేసి. అంతే. అప్పుడు ఏంటిది భూమి అంటే మన ఇండియా, శ్రీలంక, నేపాల్ అట్లా కాదు, మొత్తం సప్త సముద్రాలను ఏదైతే వాళ్ళు సరిహద్దులు ఉన్నాయో అప్పుడు ఎట్లా ఉండేది, అశ్వమేధ యాగం చేసేవారు. అశ్వమేధ యాగం అంటే ఒక గుర్రాన్ని పూజ చేసి దానికి ఒక పూలదండ వేసి విడిచిపెట్టేవారు. అది ఎంతనైతే ఆ అశ్వం, ఆ గుర్రం తిరుగుతుందో అంతా కూడా దాని ఆ గుర్రాన్ని వెనుక ఎవరిని పంపేది, గొప్ప గొప్ప యోధులను పంపేది, వారియర్స్. ఒకవేళ ఆ రాజ్యంలో ఎవరైనా వాళ్ళని ఓడిస్తే వాళ్ళు వెనక్కి వస్తారు. కానీ ఓడించలేదు అనుకోండి, ఒకవేళ అశ్వాన్ని చంపడం కానీ లేకపోతే దాన్ని తీసుకోవడం కానీ చేయాలి. లేకపోతే అది ఆ అశ్వం ఎక్కడ తిరుగుతా ఆ భూభాగం మొత్తం వాళ్ళది. సో ఇట్లా వాళ్ళు రాజ్యాలను
తీసుకునేవారు. మరి పాండవులు తెలుసు కదా, పాండవులు అంటే వాళ్ళ ముందు, వాళ్ళ శక్తి ముందు ఎవరు? అందుకే అందరూ సామంతరాజు లెక్క అంగీకారం ఇచ్చి మీ కింద మేము పని చేస్తాం, అట్లా ఉండేది చక్రవర్తి. సుశిక్షితుడును గుణశాలి ఉన్నాడు. అప్పుడు రాజులు ఒక ధర్మం, ఆధ్యాత్మిక సూత్రాలకు అనుగుణంగా పనిచేసేవారు. ప్రజలందరూ సంతోషంగా ఉండేవారు. సంతోషం అంటే, సంతోషం ఎట్లా వస్తుంది ప్రజలకు? ఇప్పుడు మన జనరల్గా మనం ఇప్పుడు మన ఇండియాలో కానీ ఎక్కడైనా ఏమంటారు, మీకు అందరికీ రోటీ కప్పుడా ఒక, మన సంతోషం ఏంటిది ప్రపంచంలో? అంతే కదా, అందరికీ ఉండడానికి ఇల్లు ఉండాలి, తినడానికి తిండి ఉండాలి, బట్టలు. కానీ ఇప్పుడు కొంచెం అవసరాలు పెరిగిపోయినాయి. ఇప్పుడు రోటీ కప్పుడా, మకాన్, మొబైల్. కానీ అట్లా దేహానికి సంబంధించిన సౌకర్యాలు ఎవరైతే ఇస్తే అది సంతోషం అనుకుంటుంది. అప్పుడు అదే కాకుండా అప్పుడు సంతోషం ఏంటి? దేహానికి సంబంధించిన సౌకర్యాలు కాకుండా ఆధ్యాత్మిక ఒక లక్ష్యం కోసం ఉండేవాళ్ళు. అంటే జీవితం యొక్క పరమోన్నత లక్ష్యం ఏంటిది? జీవితం యొక్క పరమోన్నత లక్ష్యం ఏంటి? మీరు తింటాము, తాగుతాము, కానీ ఏదో ఒక రోజు దేహాన్ని విడిచిపెట్టాలా లేదా? భగవద్గీతలో అన్ని మొదటి 4 చాప్టర్లు కానీ చివరి వరకు ఉంటుంది. దేహానికి ఇంద్రియ సుఖం అన్నది తాత్కాలికం, శాశ్వతం కాదు. కానీ అప్పుడు ఎప్పుడైతే రాజు ఒక శాస్త్రాలకు అనుగుణంగా, ధర్మానికి అనుగుణంగా పనిచేసేవాడు కాబట్టి ప్రకృతి కూడా వాళ్లకు సహకరించే. ప్రకృతి సహకరించడం అంటే సమయానికి వర్షాలు పడడం, సమయానికి ఎండలు ఉండడం, చలికాలం రావడం, ఋతువులు ఒక క్రమ పద్ధతిగా ఉండేది ఇవన్నీ. ఇప్పుడు క్లైమేట్ చేంజ్, ఇప్పుడు కొత్త వర్డ్ వచ్చినప్పుడు అందరికీ, ఇప్పుడు అందరు దేని మీద యుద్ధం చేస్తాండ్రు? క్లైమేట్ చేంజ్. ఎవరైనా అనుకున్నారా బెంగళూరు 40 డిగ్రీలు చేరుతుందని? ఎవరు అనుకోరు. ఎవరైనా అనుకున్నారు ఒక ఎడారి లోపల వరదలు వస్తాయని? సౌదీ అరేబియా అక్కడ వరదలు వచ్చినాయి. ఎంత వరదలు? కార్లు మునిగిపోయినాయి. చూడండి, ఎడారి లోపల వర్షాలు, వర్షం పడ్డ దగ్గర వర్షం లేకపోవడం. వాళ్ళు కోట్లు ఖర్చు పెట్టిన కార్లన్నీ ఒక 10-20 నిమిషాల్లో వ్యర్థం. ఇంజన్లు అన్ని ఖరాబ్. షాపింగ్ మాల్స్లో నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే వాళ్ళు అటువంటి పరిస్థితిని ఎప్పుడు వాళ్ళు ఊహించలేదు. దాని అర్థం ఏంటిది? ప్రకృతి ముందు జీవి యొక్క శక్తి చాలా పరిమితం. వాళ్ళు ఏమనుకున్నారు? క్లౌడ్ సీడింగ్ అవన్నీ చేశారు, మాకు వర్షాలు లేవు కదా. వాళ్ళకంటే భగవంతుడు వాళ్ళకి ఏమి ఇచ్చినాడు? ఆయిల్ ఇచ్చినాడు, నూనె. కానీ నీళ్ళు ఇవ్వలేదు. మరి వాళ్ళకి నీళ్లు కావాలి, క్లౌడ్ సీడింగ్, మేఘాల లోపల మేఘమదనం, దాని నుంచి రసాయనాలు చూసి ఏమో ట్రై చేసిన, కానీ అది రివర్స్ అయిపోయింది, అన్నీ మునిగిపోయినాయి. సో క్లైమేట్ చేంజ్ ఎందుకు? ఎందుకంటే ప్రస్తుతం యొక్క పాలకుల లక్ష్యం ఆధ్యాత్మికత కాదు, భగవంతుడు కాదు. వాళ్ళ లక్ష్యం ఏంటిది? ఎట్లా ఈ దేహానికి సుఖాన్ని ఎట్లా ఇంకా పెంచాలి. ఇట్లా ఎప్పుడైతే భగవంతుడు అనేది మన ఆలోచన లోపల కానీ మన పనుల్లో కానీ భగవంతుడు లేదనుకోండి, ఆ భగవంతుడి యొక్క భావన లేదంటే అది వ్యర్థం. ప్రకృతి యొక్క శక్తి ముందు జీవి అవసరాలు ఏమి పనిచేయి. ఆధ్యాత్మిక, అందుకే చూడండి, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక. ఆధ్యాత్మిక అంటే మీకేదో విపత్తులు వస్తాయి, పూర్వజన్మ పాపాలు అని ఉంటాయి. ఆది భౌతిక అంటే
మీకు ఇతర జంతువుల నుండి వాటి నుండి. ఆధ్యాత్మికం అంటే మనసు, వీటి నుండి క్లేశాలు. ఈ మధ్య ఒక సర్వే చేసినారు, ఏంటిది, దేని వలన మనుషులు ఎక్కువగా చనిపోతున్నారు. ఇప్పుడు శాస్త్రవేత్తలు కానీ ఆధునిక సమాజం యొక్క లక్ష్యం ఏంటిది? ఎట్లా బాగా జీవించాలి, ఎట్లా సుఖంగా జీవించాలి, ఎట్లా ఎక్కువ సంవత్సరాలు జీవించాలి. ఎందుకంటే వాళ్ళకి ఏంటిది, జీవితం అంటే దేహం అంతే. ఇక మళ్ళీ నెక్స్ట్ జన్మ ఉంది, పోయిన జన్మ ఉంది, ఏం చేస్తాం, మరు జన్మ వస్తుంది, ఈ దేహాన్ని విడిచిపెడతాం, అన్నీ వాళ్ళకి సంబంధం లేదు. ప్రస్తుతం నేను ఎట్లా సుఖంగా ఉండాలి, నా ఆయుష్ని ఎట్లా పెంపొంది. సో ఇవన్నీ పనులు చేస్తారు వాళ్ళు. ఎట్లా మరణం ఎట్లా వస్తుంది, ఏం చేస్తుంది, బాగా రీసెర్చ్, కష్టం, హార్డ్ వర్క్ చేస్తారు. పెద్ద పెద్ద యూనివర్సిటీలు. భగవంతుని తెలుసుకోవాల్సిన శక్తిని వాళ్ళు ఎక్కడ పెడుతున్నారు? ఈ పంచభూతాల కేంద్రీకృతమైన దేహానికి ఎట్లా సుఖం, దాని మీద రీసెర్చ్, కోట్ల డాలర్లు వెచ్చిస్తారు. సో వాళ్ళు ఒక సర్వే చేసినారు, ఏంటిది, మనుషులకు దేని వలన ఎక్కువ మరణాలు సంభవిస్తాయి. కొందరు అన్నారు యాక్సిడెంట్లు, వరదలు, అంతే, చనిపోతారా లేదు. సునామీ వచ్చింది, ఎంతమంది చనిపోయినారు? కొన్ని వేల మంది. భూకంపం, వేల మంది చనిపోతారు. సో అట్లా రకరకాలైన సర్వేలు. అడవుల క్రూర జంతువులు చనిపోతారు, అట్లా రకరకాలే. కానీ వాడికి తెలిసింది ఏంటిది, లాస్ట్ చివరికి ప్రజలు ఎక్కువ చనిపోయేదానికి కారణం ఏంటిది? దోమలు. చూడండి, మన టెక్నాలజీ కానీ, శాస్త్రం కానీ, సాంకేతికత కానీ ఎక్కడికి పోతున్నాం మనం? భూమి అంతా చాలా ఇరుకైపోయిందని చెప్పి చంద్రయాన్ అంటాం, అంటే ఇస్రో ఈ మధ్య ప్లాన్ ఉన్నది, ఏంటిది, మనుషులను పంపించి వాళ్ళు తెలుసుకుంటారు అక్కడిక్కడ జీవి ఉంటుందా, ఐస్ ఎక్కడ ఉంటుంది, నీళ్ళు. మనం ఉండాలంటే ఏం కావాలి, మనకు నీళ్ళు ఉండాలి. నీళ్ళు ఉన్నదంటే జీవనానికి సాధ్యం. సో వాళ్ళ లక్ష్యం అదన్నట్టు. భూమి ఇరుకైపోతుందని చెప్పి ఇప్పుడు ఇక్కడ పోతున్నాము చంద్రగ్రహానికి, మార్స్ అంట. అప్పుడు ఎలాన్ మస్క్ ఉన్నాడు కదా, ప్రపంచంలో అత్యంతగా ధనికుడు. కోట్ల రాకెట్ అట్లా పోతుంది, మళ్ళీ కింది పడుతుంది. ఎంతలో అయిపోతుంది అది? ఒక 5 నిమిషాలు 10 నిమిషాల లోపల కోట్ల వృధా కాదు అట్లా. ఎందుకంటే భూమి మీద ఎప్పుడైతే మనం భూమి నుంచి బాగా తీసుకొని ధర్మాన్ని పాటించలేదో భూమి మీద కూడా ఇరుకైపోతాం. క్లైమేట్ చేంజ్, ఎండలు ఎక్కువ అంతే. ఇప్పుడు మీకు వారాంతపు సెలవులు, వీకెండ్స్ వస్తే ఏం చేస్తారు మీరు? అదే ఇంట్లో 3 ఇళ్ళు, ఫస్ట్ ఏమనుకుంటారు, 1 BHK బాగుంటుంది అనుకుంటారు. తర్వాత డబుల్ వచ్చినాక 2 BHK అంటారు, 3 BHK అంటారు. కొడుకు ఒక ఇల్లు, కూతురుకు ఒక రూము, భార్యాభర్తలు ఒక రూమ్, అందరికి ఒక్కొక్క రూమ్. 3 BHK పెద్దగా ఉండాలి, బాత్రూమ్ పెద్దగా ఉండాలి, హాల్ పెద్దగా ఉండాలి. దాని తర్వాత అది కూడా బోర్ కొడుతుంది. ఈ మధ్య డూప్లెక్స్ అంటారు, ఇంట్లో ఇల్లు, పైన మెట్లు. దాని తర్వాత విల్లాలు, స్విమ్మింగ్ పూల్లు. సో ఇలా ఏమవుతుందంటే ఇరుకైపోతుంది. సంతోషాన్ని పెంచుకోవాలి, పెద్దగా ఉండాలి ఇల్లు, అది ఉండాలి, ఇది ఉంటుంది. అదే మన క్లోరిన్ స్విమ్మింగ్ పూల్లో స్నానం చేసి ఈత కొడతారు, ఎన్ని రోజులు కొడతారు, అది బోర్ కొడుతుంది. దాని తర్వాత ఏం చేస్తారు, సిటీకి దూరంగా వెళ్ళాలి, నంది హిల్స్, లేకపోతే చెట్లు. చూడండి, మనం అడవుల నుంచి వచ్చినాం, మళ్ళీ అడవులకే పోతాను. ఏదైతే అడవుల నుండి వద్దని చెప్పి, చెట్లు ప్రకృతి వద్దని చెప్పి, కాంక్రీట్ బిల్డింగ్స్ వాటితో ఇల్లు కట్టుకుంటాం, మళ్ళీ అదే మీకు ఉండలేరు. దూరంగా పోదాం, ఎటన్నా షాపింగ్ పోదాం, అటు ఇటు, మళ్ళీ అడవులకి వెళ్తారు. అక్కడ ఏం చూస్తారు, కొండలు అవి. అక్కడ కూడా మీకు ఎన్నిసార్లు వెళ్తారు నంది హిల్స్ మీరు? 1, 2, 3 మైసూర్, అది బోర్. నెక్స్ట్
స్విట్జర్లాండ్, మాల్దీవ్స్, అక్కడ ఇక్కడ. సో ఆత్మ అనేది ఆనందాన్ని వెతుక్కుంటుంది ఎప్పుడు, ప్రతి క్షణం. దీనికి అంతటి కారణం ఏంటిది? ఆత్మ అనేది, ఆత్మకు ప్రతి క్షణం ఆనందం కావాలి. కానీ అది డిఫరెంట్ డైరెక్షన్ ఉండడం వల్ల వ్యతిరేక మన తెలియట్లేదు ఆత్మకు అసలైన ఆనందం ఏంటని తెలియదు. ఎందుకు? నువ్వు శాస్త్రం పాటించడం లేదు, ధర్మం పాటించడం లేదు, చెప్పేవాళ్ళు లేరు. ఆ యూనివర్సిటీ ఎడ్యుకేషనే మనది. మెకాలే వచ్చి ఏం చేసినాడు? ఏబిసిడి ఏమన్నాడు మెకాలే? ఒకవేళ భారతదేశాన్ని కనుక మనం ఆక్రమించాలంటే యుద్ధాలు ఇవన్నీ కాదు, వాళ్ళ సంస్కృతి కనుక మనం దెబ్బతీసినట్టయితే, సంస్కృతి చూడండి, ఇంకేం కాదు, వాళ్ళ కల్చర్, వే ఆఫ్ లివింగ్, సంస్కృతి. ఫస్ట్ ఏం చేసినారు బ్రిటిషర్లు వచ్చి? మేము ఉప్పు అమ్ముకుంటాం, అది అమ్ముకుంటాం, ఇది స్లోగా వచ్చి మనకు టీ అలవాటు చేసినారు, ఇవన్నీ అలవాటు చేసినారు. మిరపకాయలు తెచ్చినారు, టమాటా తెచ్చినారు. కనీసం చాలామంది తెలియదు అసలు టమాటా అనేది బయట నుంచి వచ్చి, క్యాప్సికం ఇవన్నీ మనమే కాదు. అట్లా అలవాటు చేసినారు, సంస్కృతిని దెబ్బతీసినారు. చూడండి, ద వే ఆఫ్ లివింగ్, కల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే దాన్ని దెబ్బతీసినారో విడిపోయింది, ముక్కలు ముక్కలు అయిపోయింది. వాళ్ళకు ఆక్రమించడం కూడా ఈజీగా అయిపోయింది. సో ఎప్పుడైతే రాజులు అనేది ఎప్పుడైతే ధర్మాన్ని పాటించరు, శాస్త్రాన్ని పాటించరు, ఇవన్నీ అవుతాయి. మనిషి జీవి చేసే ప్రతి ఒక్క ప్రయత్నం కూడా వ్యర్థం. అందుకే వేరే గ్రహాలు పోయినా ఎక్కడ సంతోషం ఉండదు. ఎందుకంటే ఆ దేహానికి బ్రహ్మ యొక్క దేహం కూడా మళ్ళా ఇంకొక దేహం తీసుకోవాల్సిందే, చీమ నుండి బ్రహ్మ వరకు. సో అప్పుడు మీరు విజయనగర రాజ్యం చూసినారనుకోండి, అప్పుడు విజయనగర రాజ్యంలో ఎట్లా ఉండేది? రత్నాలు, వైఢూర్యాలు, మనులు, మాణిక్యాలు, అవన్నీ. ఇప్పుడు మీరు వారాంతపు సంత వెళ్తారు కదా, కూరగాయలు ఎట్లా అమ్ముతారు? గుట్టలు కోసి అమ్ముతారా లేదా? అట్లా అమ్మేది వాళ్ళు. వజ్రాలు, వైఢూర్యాలు, మనులు, కేజీల మాదిరి, షేర్ల మాదిరి బరువుతో అమ్మేది. ఇప్పుడు 10 గ్రాములు, 5 గ్రాములు. మీ దగ్గర 100 గ్రాములు ఉంటే మీరు ఎంత ధనికులు. అప్పుడు చూడండి, వాళ్ళ ఒక వజ్రాన్ని సానబెట్టి తీయాలంటే ఎంత కష్టం, ఎంత టెక్నాలజీ ఉన్నది. వాళ్ళు కట్టిన గుళ్ళు చూడండి, పెద్ద పెద్ద గుళ్ళు, ఎటువంటి క్రెయిన్లు లేకుండా రాతి కట్టడాలన్నీ అంతంత పెద్ద. సో ఇలా ఎందుకంటే ప్రకృతి వాళ్ళకు సహకరించింది. ప్రకృతి ఎప్పుడు సహకరిస్తుంది? ప్రకృతి దేని మీద కింద పనిచేస్తుంది? మాయాధ్యక్షేన ప్రకృతి సుయతేన చరాచరం. ప్రకృతి ఎప్పుడు భగవంతునికి లోబడి మాత్రమే పనిచేస్తుంది. ఎందుకు? అప్పుడైతే రాజు అనే వ్యక్తి, రాజు యొక్క అర్థం ఏంటిదంటే దైవానికి రిప్రజెంటేటివ్ అన్నట్టు. ఇప్పుడు రాజ్యానికి ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ఇట్లా రిప్రజెంటేటివ్. అప్పుడు మొత్తం ఒక రాజ్యం ఉన్నదంటే వాళ్ళకు దేవుని యొక్క ప్రతిరూపం అన్నట్టు రాజు అంటే. అప్పుడు అన్ని పాటించేది వాళ్ళు. ప్రకృతి కూడా దానితో పాటు సహకరించేది. భూమి నుండి ఏమొస్తాయి? ధాన్యాలు వస్తాయి. ఇక్కడ ఏమని చెప్పినట్టు చూడండి భాష్యం లోపల, ప్రపంచ జనులందరూ చక్రవర్తి పాలన యందు సుఖముగా ఉన్నట్టే దానికి కారణము ధాన్యం, పండ్లు, పౌలు, ఔషధాలు. భూమి మీకు ఏమిస్తుంది? వరి, గోధుమ, కూరగాయలు అన్ని భూమి నుండి కదా వచ్చాయి. వజ్రాలు ఎక్కడి నుండి వస్తాయి? మనులు ఎక్కడి నుంచి వస్తాయి. మనులు ఎక్కడి నుంచి వస్తాయి? సముద్రం నుండి వస్తాయి. సో ఇట్లా ప్రకృతుల యొక్క ప్రతి భాగం కూడా సహకరించేది అన్నట్టు. అందుకే ప్రభుపాద ఏమంటాడు, అసలైన
వెల్త్, అసలైన ఐశ్వర్యం ఏంటిది? ప్రస్తుతం ఐశ్వర్యం అంటే ల్యాండ్ పేపర్స్, గోల్డ్ కూడా ల్యాండ్ పేపర్స్, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్, ఇవి మనకు అసలైన ఇప్పుడు ఆస్తి. కానీ ఒకప్పుడు ఆస్తి అంటే ధాన్యం. ఎవరింట్లో ఎక్కువ ఉన్నాయి, ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా పెద్ద పెద్ద ఇంట్లు ఉండే, దాంట్లో అన్ని గోధుమలు వేసుకొని వరి వేసుకుని ఉండేది అందరు. అది వల్ల ఐశ్వర్యం. మన ఎట్లయితే బ్యాంక్ డిపాజిట్లు, మీరు బ్యాంక్ డిపాజిట్లు ఏం పెడతారు? మీ మొబైల్లో ఉంటుంది, అంతే డిజిట్సే ఉంటాయి. రేపు ఏమైనా అయింది అనుకో, వాటికి వాల్యూ. వెనిజులా అనే కంట్రీ కూడా ఉంది, వెనిజులా. ఏమైంది? వాళ్ళ దగ్గర చమురు బాగుండే, క్రూడ్ ఆయిల్ బాగా. మిస్మేనేజ్మెంట్ ఎట్లా ఏమైంది? ఇష్టం ఉన్నట్టు వాళ్ళు నోట్లు ముద్రించినారు. పాలవులు కింగ్స్ వాళ్ళు, మన రూలర్స్ సరిగా పట్టించుకోలేదు, మార్కెట్ వాల్యూ పడిపోయింది. గుట్టలు నోట్లన్నీ పడేసినారు, కాల్ చేసినారు. సో ఇప్పుడు ప్రస్తుతం వాల్యూ ఏంటిది? నోటు. కానీ అప్పుడు అట్లా కాదు. అసలైన ఐశ్వర్యం అంటే ఏంటిది? పాలు, పండ్లు, ఔషధాలు, ధాన్యం, ఇవి. సో ఎప్పుడైతే కనీస అవసరాల వల్ల వారు సంతృప్తి చెందినారనుకోండి, నెక్స్ట్ ఏముంటుంది? సపోజ్ మీరు కనీస అవసరాలు మీకు కాలేదు, అప్పుడు మన రోజు యొక్క శక్తి ఎట్టిపోతుంది? తినాలి. ప్రతి ఒక్కరు శరీరాన్ని మెయింటైన్ చేసుకుంటే ఏం చేయాలి? మనం తినాలి. సో మీ యొక్క మ్యాక్సిమం, మీ యొక్క ఎక్కువ శక్తి దేనికి పోతుంది? అన్నట్లు సంపాదించుకోవాలి, ఇల్లే పోతుంది. కానీ అసలైన లక్ష్యం ఏంటిది? అసలైన లక్ష్యం దేహానికి అతీతంగా పోవాలి. ఎన్ని రోజులని తింటాం మనం? సో ప్రకృతి మన శక్తి ఇప్పుడు ఏమవుతుంది? ప్రకృతికి సింక్రనైజేషన్లో లేవు మనం, ప్రకృతికి అనుగుణంగా పనిచేయట్లేదు. అందుకనే శక్తి ప్రతిదానికి. అప్పుడు ఏమనుకుంటు, అయ్యో అన్నం సంపాదించుకోవడానికి ఇంత పని చేయాలి, అదొకటి మనసు లోపల పడిపోయింది. గాడిద ఏమనుకుంటుంది? చాకలి వాడు నాకు గడ్డి పెడితేనే తింట, లేకపోతే దొరకదు. సో దానికోసం ఏం చేస్తుంది? రోజంతా టన్నుల బరువు మోస్తుంది. చివరికి ఏం చేస్తాడు? కొంచెం గడ్డి పెట్టి, అమ్మ ఓహో అంత పని చేస్తే నాకు ఇంత దొరుకుతుంది. ఇప్పుడు మన లోపల కూడా అట్లా అయిపోయింది. రోజు పొద్దున్న 9 నుండి మళ్ళీ రాత్రి 9 వరకు పని చేస్తేనే 4 చేతులు నోట్లో పోతుంది. చూడండి, అడవుల జంతువులు కూడా అదే చేస్తానే లేదు. ఇంకా కనీసం వాటికన్నా కొంచెం ఫ్రీ టైం. మీకు మిడ్ నైట్ లోపల నోటిఫికేషన్లు వస్తా అంటే నిద్ర లేదు, నిద్ర ఉంటుంది, రేపు ఏం చేయాలి, ఎల్లుండి ఏం చేయాలి, స్టాక్ మార్కెట్ డబ్బులు ఏమవుతుంది, పిల్లల చదువులు, మన కెరీర్, అన్నీ కూడా ఏంటి? దేహాన్ని చుట్టూ బాగా ఆత్మ యొక్క శక్తి అనేది ఎట్లయితే మీరు ఒక అత్యధిక మన బెంచ్ కార్ తీసుకొని మీరు దాన్ని ఆ పర్పస్ ఉపయోగించుకొని చిన్నదాన్ని ఉపయోగించి దాన్ని వాల్యూ తక్కువ చేసినట్టయితే లేదు. అట్లానే ఆత్మ అనే ఒక అత్యద్భుతమైన వస్తువును మనం ఏం చేసుకుంటాను? ఆత్మ యొక్క శక్తులను మనం దేనిలో వినియోగిస్తాను? తిండి, నిద్ర, ఇలాంటివి వినియోగిస్తాను. అసలైన ఆత్మ యొక్క లక్ష్యం అది కాదు. ఎందుకంటే మరి మీ ప్రకృతిని పోరాడాల్సి వస్తుంది మీరు, అంతేనే కదా. అప్పుడు ఇప్పుడు మీకు వరి పండాలంటే ఏం చేయాలి మీరు? ఒకవేళ మీకు భూమి లోపల గోధుమలు కానీ మీకు ధాన్యం కానీ పండాలంటే మీరు ఏం చేయాలి? దాన్ని దున్నాలి. అది ఎవరైనా అది కామన్, అప్పుడు దున్నడం. ఇప్పుడు ఏం చేయాలి? ఎరువులు వేయాలి. ఏమేయాలి? యూరియా. అది వేస్తేనే మీకు పండుతుంది. ఒకప్పుడు అట్లా కాదు. భూమి అనేది భూమి సారవంతమైన భూమి ఉంటే ఆటోమేటిక్గా అవి లేకుండా వచ్చేది. బలవర్ధకమైన ఆహారం ఉండేది జనాలకు. ఇప్పుడు
కెమికల్స్ వేయాలి పండ్ల మీద, ఇన్ని కెమికల్స్. అట్లా వేస్తేనే మీకు పంట, లేకపోతే సో అప్పుడు మీరు ఫైట్ చేస్తున్నా లేదా మన ప్రకృతితోటి? ఇది ఎందుకంటే పాలకులు సరిగా లేరు, వాళ్ళ లక్ష్యం వేరు. సో మన అసలైన అద్వితీయమైన శక్తి, ఒక అద్భుతమైన శక్తిని మనం ఏం చేస్తాను, కనీస అవసరాలతో ఫైట్ చేస్తాను. దానివల్ల మీకు టైం ఉంటుందా? ఒక గంట చదువుకోవడం కానీ, ఒక పీస్ఫుల్గా జపం చేసుకుందాం అని ఎందుకు ఉంటుంది? రాదు. ఎందుకంటే మన శక్తి అంతా దానికే పోతాం. అందుకే ప్రభుపాదులు ఇవన్నీ చెప్పినారు. దుర్లభం మానుష జన్మ. ఈ మనుష్య జన్మ అనేది అత్యంత దుర్లభంతో వస్తుంది. మీరు ఎన్నో కాలచక్రం లోపల ఎన్నో తిరిగి 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 జీవి అనేది ఒక అద్భుతమైన మనుష్య జన్మ వచ్చినప్పుడు దాన్ని వృధా చేసుకోవద్దు. మళ్ళీ అదే సేమ్ పునశ్చర్విత చర్వనాన. చూడండి, ఏనుగు ఎంత తింటుంది రోజు? ఒక టన్ను తింటుందా? ఏనుగులు ఎంత తింటాయి? మీరు తింటారేమో 100 గ్రాములు 200 గ్రాములు. ఏనుగు ఎంత తింటుంది? 1 టన్ రోజు. వాటికి 2 పెడతానులో అడవులలో పెట్టడం లేదు, వాడు బతుకుతానే కదా. సో మనం ఆర్టిఫిషియల్ నెసెసిటీస్ క్రియేట్ చేసుకున్నాం. మనం ఏం చేసుకున్నాం? ఆర్టిఫిషియల్ నెసెసిటీస్. కన్జ్యూమరిజం పెరిగిపోయింది. మీరు షాపింగ్ మాల్ పోతే ఒక చిన్న పేస్టో లేకపోతే ఏదో కొనడానికి పోతారు, ఎన్ని తీసుకొస్తారు మళ్ళా? కన్జ్యూమరిజం. ఆర్టిఫిషియల్ నెసెసిటీస్ పెరగడం వల్ల ఏమైపోయింది? శక్తి మొత్తం దానికే పోతుంది. అందుకే మనం భౌతిక అవసరాలను తక్కువ చేసుకోవాలి. సింపుల్ లివింగ్, హై థింకింగ్. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికంగా మీరు మనసును కానీ, బుద్ధిని కానీ, ఆత్మని కానీ, శక్తులను మీరు కంట్రోల్ చేసుకున్నట్టయితే ఎంతో ఉండాలి. దాని లిమిట్ ఏంటి? అసలు అది కూడా మనకు ఫుల్ అడ్వాంటేజ్. చూడండి, మీరు కృష్ణ చైతన్యంలో ఏమైనా తక్కువ ఉన్నదా? మనకు ఏమైనా తక్కువ ఉందా? మీరు ఫీస్ట్ రోజు తినే మన మెనూ ఉన్నది బయటికి చెప్పండి ఒకసారి, వాళ్ళకి చెప్పండి. తింటారా బయట? తినరు. ప్రసాదం అటువంటి ప్రోగ్రామ్స్, మనటువంటి కీర్తన్ భజన్ వాళ్ళకు అవన్నీ ఆ తృప్తి లేదు వాళ్ళు. సో ప్రభుపాదులు వారు చేసినటువంటి వ్యవస్థ వలన మనకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి కృష్ణ చైతన్యం లోపల. పెద్ద పెద్ద గుళ్ళు, భక్తులు ఉన్నారు, సౌకర్యాలు ఉన్నాయి, ఒక అద్భుతమైన వాతావరణం ఉన్నది ఆధ్యాత్మికతను పాటించడానికి. దాన్ని మనం సద్వినియోగం చేసుకొని ఈ మానవ జన్మ యొక్క లక్ష్యం ఏంటిదో మనం వెతుక్కోవాలి. దాని వెంట ప్రయత్నించాలి. లేకపోతే అది పునశ్చర్విత చర్వనాన. సేమ్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్, లైఫ్ ఆఫ్టర్ లైఫ్. ఎప్పుడైతే మన సోల్ అనేది, మన ఆత్మ అనేది కంట్రోల్ ఉంటుందో మిగతా అన్ని కంట్రోల్ అవుతాయి. ఎన్ని భౌతిక అవసరాలు ఉండాలి, ఎంత తెచ్చుకోవాలి, దాని లిమిట్ ఏంటిది, ఎట్లా పనిచేయాలి, అన్నీ మీకు ఆటోమేటిక్గా వస్తాయి. అప్పుడు అనిపిస్తుంది లేదా, మరి మనం తినడానికి పని చేయాలి, ప్రతి ఒక్కరు పని చేయాలి, బిజినెస్ ఏదో ఒకటి చేయాలి. దానితో పాటు ఆధ్యాత్మికత, మన జీవనాన్ని బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలంటే మనకు శాస్త్రం యొక్క సపోర్ట్ అవసరం. ఇప్పుడు మీరు ఒక మంచి ఏసీ ట్రైన్లో ఎక్కినారు, అన్ని సౌకర్యాలు, న్యూస్ పేపరు, వైఫై, మంచి సీట్లు, టాయిలెట్ అన్నీ ఉన్నాయి. కానీ అది ఎటు పోతుంది? అది రాంగ్ డైరెక్షన్లో పోతుంది అనుకో. కానీ ఇంకో ట్రైన్ ఉన్నది, అన్ని సౌకర్యాలు లేవని నార్మల్గా మీరు సుఖంగా ప్రయాణించవచ్చు. కానీ అది రైట్ డైరెక్షన్లో పోతుంది, గోల్కి పోతుంది. ఏది మీకు కావాలి? ఏదైతే రైట్ డైరెక్షన్లో పోతుంది. ఆ ట్రైన్ అంటే ఏంటంటే మన దేహం అన్నట్టు. మనకి ఇప్పుడు ఏమి ఇచ్చినాడు భగవంతుడు? మానవ జన్మ ఇచ్చినాడు. 2 చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, మనసు ఉంది, బాగా ఆరోగ్యం ఉంది. సో ఇటువంటి
అన్ని మనకు అనుకూలంగా ఉన్న టైం లోపలనే మనం మన గోల్ను చేరుకోవాలి. ఈరోజు జపం చేయాలంటే ఈరోజు చేయాలి. ఈరోజు నేను డ్యూటీకి వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలి, చరణామృతి తీసుకోవాలి, భక్తులతోని మాట్లాడాలి, చేయాలి. ఈరోజు చేయాలి, అది రేపు రాదు. ఎందుకంటే ఏ క్షణం ఎట్లుంటుందో తెలియదుగా. మన కర్మ, మన ప్రారంభ కర్మ ఎప్పుడు, ఆ కర్మ బీజం ఎప్పుడు ఎవరికి తెలియదు. సో మన దేహం బాగా యాక్టివ్గా ఉండి, మన ఇంద్రియాలు బాగుండి, మనసు బాగుండి, అన్నీ బాగున్నప్పుడే ఆధ్యాత్మికతను ప్రాక్టీస్ మనం చేస్తే మంచిది. దానికి ఒక వాతావరణం కూడా కల్పించినట్లేదు భగవంతుడు మనకు. ప్రభుపాదులు కల్పించినట్లేదు. మిమ్మల్ని ఏమి భగవత్ బుక్ చదివి మనని మనం అర్థం చేసుకోవాలి అట్లా లేదుగా. లెక్చర్లు ఉన్నాయి, భక్తులు ఉన్నారు, మీకు ఫెస్టివల్స్ అవుతాయి, బ్రహ్మోత్సవ ఫెస్టివల్స్, ఒక వాతావరణం ఉంది మనకు, ఒక వ్యవస్థ. అందుకే ప్రభుపాద ఏం చేసినాడు, భక్తిని ఇన్స్టిట్యూషనలైజ్ చేసినాడు, అంటే వ్యవస్థీకరించినాడు. కలియుగం లోపల మనం ఒక్కలం భక్తిని పాటిస్తామా? చేయగలుగుతారా? మీరు ఇంట్లో ఉన్నారనుకోండి, సపోజ్ మీ వాళ్ళు టీవీ పెడతారు, లేకపోతే పక్క వాళ్ళు వస్తారు, అది చాలా కష్టం. భక్తిని పాటించడం చాలా కష్టం. ఫర్గెట్ అబౌట్ భక్తి. మీకు పీస్ఫుల్గా ఉండగలుగుతారా మీ ఇంట్లో? మీరు ఒక 10 నిమిషాలు మీరు పీస్ఫుల్గా ఉండగలుగుతారా? ఉండలేరు. ఇటువంటి దుర్లభమైన కలియుగం లోపల మనకు ఇటువంటి అద్భుతమైన అవకాశం మనకి ఇచ్చింది ప్రభుపాదుల యొక్క వ్యవస్థీకరించినాడు. అంటే సపోజ్ మీరు కనుక మీకు శక్తి లేకపోయినా కూడా మీరు ఆ వ్యవస్థలో భాగమైతే ఆటోమేటిక్గా మీకు శక్తి వస్తుంది. మీరు అప్పుడప్పుడు చూడండి, ఆకాశం లోపల కొన్ని పక్షులు ఇట్లా ఇట్లా పోతాంట, ఒక పద్ధతి ప్రకారం పోతాంట. ఎందుకు చూసినారు ఎప్పుడన్నా? ఇట్లా 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 ఈ టైప్లో డిఫరెంట్ ఎందుకు? ఎందుకంటే అట్లా పోతే వాటి ప్రయాణం అనేది చాలా ఈజీగా అవుతుంది. ఆ యొక్క గాలి యొక్క ప్రెషరు, పీడనం అన్నీ వాటి భగవంతుడు తెలివిచ్చినాడు. ప్రతి ఒక్కరికి కొంచెం తెలివిచ్చినాడు భగవంతుడు. అప్పుడు వాటి ప్రయాణం అనేది చాలా ఈజీగా అవుతుంది. సపోజ్ ఆ గుంపు లోపల ఒక పక్షి అనేది పాపం దానికి శక్తి లేదు, దాని రెక్కలు అనేది బలహీనంగా అయిపోయినాయి, ఎగరలేదు. సో వాటికి కూడా తెలివి ఉంటుంది అన్నట్టు, నువ్వు ఈ మధ్యలో ఉండు, ప్రయాణం అనేది ఈజీగా అయ్యి. అట్లానే సపోజ్ మీకు శక్తి లేదు, మనసు బాగలేదు, శరీరం బాగలేదు, బుద్ధి సరిలేదు, తెలియదు అన్నప్పుడు మనం ఏం చేయాలి? సింపుల్గా వ్యవస్థ లోపల భాగం కావాలి. సింపుల్. ఏం చేయాలి? మీరు గుడికి రావాలి, అంతే. వచ్చినప్పుడు ఏమవుతుంది? వేరే భక్తుల యొక్క వాళ్ళ సాంగత్యం వలన, వాళ్ళ ఆలోచనలు, దేవుని చూస్తాము, చరణామృతి తీసుకుంటారు, వీటన్నటువంటి ఆటోమేటిక్గా మీకు కావాలనే శక్తి వస్తుంది. ఇది వ్యవస్థ యొక్క. అందుకే ప్రభుపాదులు ముందే వివరించినాడు. అందుకే ఎందుకు చెప్పండి, మన ఇంత పెద్ద పెద్ద గుళ్ళు కట్టడం, ఫెస్టివల్ చేయడం, లక్షలు కోట్లు ఖర్చు పెట్టి ఫెస్టివల్ ఎందుకు చేయాలి? రథయాత్ర ఇప్పుడు వైకుంఠ మనకు ఉంది, నెక్స్ట్ వీక్ లోపల బ్రహ్మోత్సవం ఎందుకు చేయాలి? ఒకవేళ జపం అన్నది కేవలం అయితే మనం జపం చేసుకుంటూ ఒక దగ్గర కూర్చోవచ్చుగా. చేయలేం, చంచలం. మనం అంత శక్తి లేదు మన మనసులో. అందుకే ఇటువంటి వెరైటీ కార్యక్రమాలు చేయడం వల్ల ఏమైందంటే మీరు రిజువనేట్ అవుతారు. కీర్తన్, భజన్, భగవంతుని చూడడం, భక్తులతో మాట్లాడడం, ప్రసాదం, ఇట్లా చేయడం వల్ల మనకు ఒక నూతన శక్తి వస్తుంది అన్నట్టు. మనకు భక్తిని చేయాల్సినటువంటి శక్తి వస్తుంది. అప్పుడు మనం జపం చేసుకోవచ్చు. ఒక ప్లాట్ఫామ్ ఉండాలి జపం చేయడానికి. జపం అనేది మన నెక్స్ట్ మన దైనందిక జీవితాన్ని ప్రభావితం చేయాలి. మీ సర్వీస్ అనేది జపాన్ని ప్రభావితం చేయాలి. అందుకే వ్యవస్థ యొక్క అద్భుతం అది. అంటే మన లోపల మనకు శక్తి లేకుండా, మనకు డబ్బు లేదు, ప్రాబ్లం ఉంది, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు, ఈ సమస్య, అవన్నీ ఉన్నా కూడా మన వ్యవస్థ లోపల భాగం అయితే మీరు
ఆధ్యాత్మిక జీవితంలో అట్లీస్ట్ మీరు ఆ లైన్లో ఉంటారు. భగవంతుడికి సమస్యలను తప్పించుకోవడం పెద్ద అదిగా. అందుకే కమ్యూనిస్టులు ఏమన్నారు అన్నారు, ఓ నువ్వు భగవంతుని ప్రార్థించు, ఓ గాడ్ గివ్ అస్ బ్రెడ్ ప్రార్థించాను. ఓ దేవుడా నాకు బ్రెడ్ని రొట్టెని వచ్చిందా? ఏమంటారు? రాలేదు. చూసినా? ఇప్పుడు నన్ను అడుగు రొట్టె ఇవ్వమని, నేను ఇచ్చిన. చూసినావా? ఓ ఇట్లా ప్రస్తుత ప్రపంచం చేసేది అది. ఎందుకు దేవుడు? మీరు కొత్త కొత్త బట్టలు వేస్తారు, ఫెస్టివల్ టైంపాస్ పోండి, నమస్కారం పెట్టుకోండి, ఉండి లోపల 10 రూపాయలు వేయండి, రండి, మీ పని చేసి అదే వర్క్ ఈజ్ వర్షిప్. ఎక్కడ వర్క్ ఈజ్ వర్షిప్? 2 నెలలు బెంగళూరు మొత్తం అతలా కుతలం అయిపోయింది. ఒక్క 3 డిగ్రీలు పెరిగితే జనాలు అందరూ అర్థం కావట్లేదు వాళ్ళకు ఏం జరుగుతాను. చూడండి మానవ యొక్క శక్తి. ఐటీ సిటీ, నీళ్ళు లేక షాపింగ్ మాల్లో పోయి స్నానం చేసి బాత్రూమ్ పోయి వచ్చిన వాళ్ళు ఉన్నారు. చూడండి ఎంత దౌర్భాగ్యమైన స్థితికి చేరుకున్నారు. మన ఒక దిక్కేమో ఐటీ సిటీ బాగా అభివృద్ధి చెందిందంట, బేసిక్ కనీస అవసరాలు నీళ్లు లేవు, వర్షాలు లేవు అంటారు. ఎక్కడ పోయింది మన శక్తి? ఏమైంది? మన టెక్నాలజీ అయిపోయింది. ఎందుకు? ప్రకృతి ముందు మనం నిలవాలి. అందుకే మన లిమిటేషన్స్ అన్ని అర్థం చేసుకొని నోరు మూసుకొని మన శక్తి ఉన్నంత వరకు, మన చేతుల శక్తి, మన కాళ్ళు, మన మనసు బాగా పనిచేసినంత వరకు ఉన్నప్పుడు భక్తిని మనం ప్రాక్టీస్. అయ్యో నాకు అది లేదు, అన్ని నెగిటివ్ ఉండదు. మనకి ఏం తక్కువ చేసినాడు చెప్పండి? ఇస్కాన్ కానీ ప్రభుపాదులు కానీ మనకి ఏం తక్కువ? ఒక్కటి చెప్పండి. ఏసీ క్లాస్ రూమ్లు ఎక్కడైనా చూసినారా మీరు? ఏసీ క్లాస్ రూమ్ మంచిగా కూర్చొని భాగవతం వినండి. మీరు షాపింగ్ మాల్లో పోతే ఏసీ ఉంటుంది, కానీ మీ దగ్గర నుంచి ఎంత వసూలు చేస్తారు? చూడండి, మీరు కమోడిటీ, మీరే వాళ్ళకు కమోడిటీ. ఒకప్పుడు ఏంది, మీ డబ్బు కమోడిటీ ఉండి, ఇప్పుడు మీరే కమోడిటీ. గ్లాసుల లోపల మంచిగా అరేంజ్ చేస్తారు, ఒకటి తీసుకుని బదులు 3 తీసుకుంటారు, 10 రూపాయలు దాన్ని 100 రూపాయలు తీసుకుంటారు, ఎంఆర్పి, నో బార్గెన్, ఏముండదు. మీకు నామోషి అడిగితే షాపింగ్ మాల్కి వచ్చి మీరు బార్గెన్ చేస్తారు. మోసం చేస్తుంది ప్రకృతి. ఎందుకు? మనల్ని దోచుకుంటాను వీళ్ళు, క్యాపిటలిస్ట్స్. సో అందుకే మానవ జీవితం యొక్క లక్ష్యాన్ని అర్థం చేసుకొని వీటన్నిటిని బయటపడి ఉండాలంటే భక్తి ఒక్కటే మార్గం. అన్నీ మంచిగా ఉన్నప్పుడు మన భక్తి లోపల ఉండి, భక్తి అంటే జపం, అన్నిటికంటే ముఖ్యం ఏంటిది మనకు కావాల్సింది? హరినామ జపం. మరి హరినామ జపం అంటే అది స్ట్రాంగ్గా చేయాలంటే మీకు ప్లాట్ఫామ్ కూడా కావాలి కాదు? సో అది కావాలంటే ఏం చేయాలి? మనం కొన్ని బేసిక్ పాటించాలి. ఏంటిది? రెగ్యులేషన్. నో మెడిటేటింగ్, నో ఇంటాక్సికేషన్, నో గ్యాంబ్లింగ్, నో ఇలిట్ సెక్స్, గుడికి రావడం, దైవం దర్శనం చేసుకోవడం, చిన్న చిన్న కార్యక్రమాలు, పెద్ద అవసరం లేదు. మనమేం పెద్ద సైంటిస్టులు రాకెట్ అది చేసి ఆత్మ ఏంటిది, ఆత్మ ఎట్లా వచ్చింది, ఎట్లా చనిపోయి, అంత డీప్ అనాలిసిస్ కూడా అవసరం లేదు. దేవుని దర్శనం చేసుకున్నామా, చరణామృతం తీసుకున్నారా, జపం చేసినారా, కీర్తన చేసినారా, భక్తులతో మాట్లాడినారా, సింపుల్. ఒకసారి మీరు పడ్డాక అప్పుడు బుద్ధి వస్తుంది, ఆటోమేటిక్గా బుద్ధి వస్తుంది. ఇంద్రియాలను భగవంతుని సేవల్లో ఎట్లా నియోగించాలనేది మొదటి స్టెప్. ఇంద్రియాలు అంటే చేతులు, కాళ్ళు, కళ్ళు, నోరు, ముక్కు, నాలుక, చెవులు. వీటి కనుక మీరు మన భగవంతుని సేవలో మీరు ఎప్పుడైతే మనం ఉపయోగించడం నేర్చుకుంటామో అప్పుడు అంతా మిగతా అనేది సెట్ అవుతాయి. చాలా ఇంపార్టెంట్ సీక్రెట్ ఇది, భగవంతుడు చెప్పినాడు.
ఇంద్రియాలను ఎవరైతే నియంత్రించుకుంటారో వాళ్ళు ఫస్ట్ బేసిక్ అన్నట్టు. దాని తర్వాత మరి జపం అవన్నీ ఉంటూనే ఉంటాయి. మనకు సోల్ఫుల్ జపం ఉన్నది, ఎంతమంది గైడ్ చేస్తున్నా చూడండి. కొన్ని గంటల గంటల ఆధ్యాత్మిక అనుభవాలను మనకు భక్తులు ఇస్తాను. ఎంతకంటే యాక్చువల్గా వేరే యుగాల్లో కూడా ఇట్లా రాదు. ఇటువంటి అవకాశం, ఇటువంటి కలేర్ దోష నిషేధాన్ని అసలు యాక్చువల్గా భగవంతుడు ఇచ్చేసినాడు. మీకు భూమి ఏంటిది, మీకు ఆయుష్ తక్కువ, బుద్ధి తక్కువ, అన్ని తక్కువ, జపం చేసుకోండి, ఉద్ధరించుకోండి అని మహాప్రభు ఇచ్చినాడు. దాని తర్వాత ప్రభుపాదులు ఇంకా ఏం చేసినాడు, దాన్ని ఇంకా సులభం చేసినాడు. అరే వీళ్ళు జపం చేయట్లేదు, 32 రౌండ్లు పెట్టినాడు, 64 రౌండ్ ఎవరు చేయట్లేదు, 30 సరే 16 చేసుకోండి అన్నాడు, 16 మాలలు. దానికి తోడు ప్రసాదం, ఫెస్టివల్, ఇవన్నీ ఎందుకు, కేవలం జపానికి అన్నట్టు. మీరు జపాన్ని మంచిగా ఉంచుకోవడానికి ఇటువంటి కార్యక్రమాలన్నీ మనం చేస్తాను. లక్షల లక్షల కోట్లు దేనికి ఖర్చు, ఎందుకు మన సంస్థ ఎందుకు ఇంత ఖర్చులు పెడతాను? ఎందుకంటే మీరు హరినామ జపంతో మీరు ఉద్ధరించుకోవాలి, మన పరమోన్నత లక్ష్యాన్ని చేరుకోవడానికి. సో చాలా సింపుల్గా మనం చేస్తే మన జీవితం అనే లక్ష్యాన్ని మనం చేరుకోవచ్చు. అన్నెసరీ కాంప్లికేషన్ కూడా అవసరం లేదు, చాలా సింపుల్. హరినామ మంత్రాన్ని వినడము, అనడము, వినడం, కొన్ని చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవడం, గో బ్యాక్ టు అదర్వైజ్. లేకపోతే ఏమవుతుంది, మళ్ళీ సేమ్ అదే. మీరు తినడానికి కష్టపడాలి, పడుకోవడానికి కష్టపడాలి, పడుకోవడానికి కూడా కష్టం ఈ రోజుల్లో, నిద్ర రాదు, టెన్షన్, అన్నిటి కష్టాలు. అది కావాలా, లేకపోతే మనం మన ఒరిజినల్ ఆత్మను, ఒక శక్తులను మనం జాగృతం చేసుకోవాలంటే, ఇప్పుడు మీకు 100 రూపాయలు ఇచ్చినారు అనుకోండి, మీరు దాన్ని మంట పెట్టి టీ కాల్చుకుంటారా? ఎంత పిచ్చి ఆలోచన. మీ దగ్గర నోట్ల కట్టు ఉన్నది, మీ దగ్గర టీ వేడి చేసుకోవాలి. ఇప్పుడు అందరికీ కదా టీ లేదు, జనాలు లేరు. ఏం చేస్తారు, దాన్ని మంటలు వేసి మీరు చేసుకుంటారా? చేసుకోవచ్చు. మీ దగ్గర 100 రూపాయల నోటు ఉన్నది, దాంతో లడ్డు మీరు పెట్టుకోవచ్చు, కవర్ వేసుకో. దానికన్నా దాని వాల్యూ అనేది అది కాదు. అట్లనే ఆత్మ యొక్క వాల్యూ ఏంటిది, భగవంతుని సేవ చేయడం. ఈ సేవలు వాని సేవ, వీళ్ళ సేవ, మా బాస్ సేవ, షాపింగ్ మాల్ సేవ, మూవీ థియేటర్ సేవ కాదు ఆత్మ. అరే మీ దగ్గరనే ఉన్నది అంత శక్తి. మన హృదయం లోపల పరమాత్ముడు ఉన్నాడు. మనం మాత్రం ఏం చేస్తాం, 500 రూపాయలు 1000 రూపాయలు ఇస్తారు, మూవీ థియేటర్లో కూర్చుంటారు, ఏసీ లైట్ చూస్తారు, మళ్ళీ వస్తారు. మళ్ళీ మీకు అదేంటి ఇంకా పాప్కార్న్, అదో 500, 3000 4000 పెయింట్. అప్పుడు అబ్బా సంతోషం. ఏం ఇదంతా వేస్ట్. మీ ఆత్మ యొక్క శక్తిని అంతా మీరు అనవసరమైన వాటికి చేసి, నోట్ల కట్టుని ఎట్లయితే మీరు మంటలు వేసి మీరు చలిగా టీ కాల్చుకున్నట్టయితే, అరే అదే ఒక నోట్ ఇచ్చినంటే మీరు 100 టీలు తాగొచ్చు. అదే యొక్క ఆత్మశక్తిని మనం సరైన మార్గంలో పెట్టుకుంటే కృష్ణుడినే సరిగా చూడొచ్చు మీరు. మూవీ థియేటర్ కాదు, మూవీ థియేటర్ లైట్లు చూసే అదేదో ఈ ఫైట్ అవుతుంది, ఆ ఫైట్ అవుతుంది, వాళ్ళు ఉన్నారు వీళ్ళు కాకుండా సదా కృష్ణుని చూడొచ్చు మనం. చూడండి, కృష్ణుని ఒక్క గ్లాన్స్, శివుడు, బ్రహ్మ, వాళ్ళందరూ కొన్ని 100 యుగాలు చూస్తారు భగవంతుడి దర్శనానికి. గోలోకల కృష్ణ బాల్యలీల చూడడానికి శివునికి ఎంట్రీ లేదు. యశోద అంటది, అమ్మో మా బాలకృష్ణుడు భయపడతాడు నిన్ను చూసి. చూడండి, శివుడు మహాజన్, మనకు మాత్రం మంచిగా మీరు రాగానే దర్శనం ఉంటుంది. ఇంకేంగా మన అదృష్టం చూడండి అసలు. ప్రసాదం. అందుకని మనం అప్పుడప్పుడు మనం అనుకోవద్దు, అదృష్టాన్ని కూడా మనం అప్పుడప్పుడు మనకు మనం గుర్తు తెచ్చుకోవాలి. ఎంత అదృష్టం మనది, ఫార్చునేట్స్.
ప్రసాదం తీసుకోవడం ఇవన్నీ చేయడం అంటే అంత సాధ్యం కాదు. కొన్ని లక్షల 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. మన సెలెక్టెడ్ క్యాండిడేట్స్. ఈరోజు మనం ఇస్కాన్కి వచ్చి ఈరోజు మనం గురు పూజ కానీ లేకపోతే దైవం దర్శనం చేసుకుంటే మీరు ఎంత అదృష్టవంతులు చూడండి. సామాన్యం ఇది. ఫెమిలియారిటీ కావద్దు ఎప్పుడు. సో మనం సరైన మార్గంలో ఉన్నాం. మనం డబ్బు లేదు, అది లేదు, అన్నీ సెకండరీ. ఎన్ని రోజులు ఉంటుంది? కోట్లాది బతి కూడా పోయేటప్పుడు ₹1 కూడా తీసుకెళ్ళండి. మీ శరీరం మీతోటి రాదు, మీ డబ్బు రాదు, మీ పేరు రాదు, మీ ప్రఖ్యాతులు రావు. మీరు జీవితంలో కష్టపడే అన్న ఏది కూడా మీతోటి ఏమొస్తుంది? మనసు, మీ యొక్క క్వాలిటీస్ వస్తాయి. అందుకనే ఉన్నంత లోపల భగవంతుడు ఏదైతే ఇచ్చినాడో మన కర్మ ప్రకారం దానికి సంతృప్తి పడి ఈ అద్భుతమైన మానవ జీవితాన్ని సార్థకం చేసుకోవాలంటే మనం జపం చేయాలి, భక్తి చేయాలి. దానికి ప్రభుపాదులు అందరూ సెట్ చేసినాడు. మనం ఏం పెద్ద రీసెర్చ్ అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ పాటించండి అంతే. వ్యవస్థలో భాగం అయితే అన్నీ సెట్ అయ్యి. ग्रंथराज श्रीमद् भागवतम की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय।